ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు నెలకు 2500 అంటివి దానికి పైసలు లేవు. స్కూటీలు అంటివి పైసలు లేవు. తులం బంగారం పైసలు లేవు. రైతు బంధుకు పైసలు లేవు. దేనికి లేవు కానీ 1.5 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రజల తరపున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ, మిత్రులకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే వీ కెన్ కంక్లూడ్. థ్యాంక్ యూ అన్నా. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే, కాగితం ఇస్తా బ్రదర్, నువ్వు జర పంపి ఆయనకు. ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, మార్చి 31 నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యుత్తరం జవాబు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే, పైనుంచి కిందికి 24వ ర్యాంకులో ఉంది. అంటే చాలా మంచిగా ఉంది. మనకంటే 23 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి. మరి ఆ 23 మంది ముఖ్యమంత్రులు ఏం మొత్తుకోవాలి ఈరోజు? మనకంటే ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడాలి మరి ఈయన ఇట్లా మాట్లాడితే? కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతాం. మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, మరి ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు చేయాలి ఆలోచనలు. ఆ రోజు ఏమన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అన్నాడు, మీకు మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు, అడ్డగోలు మాటలు చెప్తున్నారు, ఎట్లా చేస్తారు అని అడిగితే, మాకు చాలా తెలివి ఉంది, మా పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర ఉంది, దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ, కాబట్టి ఉద్యోగులే చేస్తాం, పేదవాళ్ళే చేస్తాం, అన్నీ చేస్తాం, సబ్కే లియే సబ్ కుచ్ కరేంగే, అందరికీ అన్నీ. ఇప్పుడు మాత్రం ఏది కాదు మాతోనే మొత్తం చేతులు ఎత్తేసి పారిపోతాం అంటున్నారు. ఈ దివాలా, అందుకే అంటున్నాను నేను, బ్యాంక్రప్ట్ అయింది, దివాలా తీసింది రాష్ట్రం కాదు, దివాలా తీసింది ముఖ్యమంత్రి, మంత్రుల బుర్రలు, కాంగ్రెస్ పార్టీ దివాలా. బాధ్యత గల్ల ప్రతిపక్షంగా మేమైతే ఎవరు సమ్మె చేయాలని కోరుకోం, ఎందుకంటే అది పద్ధతి కాదు. మేము బాధ్యత గల ప్రతిపక్షాలు, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోము, ఆర్టీసీ సోదరులు కూడా సమ్మె చేయాలని కోరుకోము. ప్రభుత్వాన్ని మేము ప్రార్థించేది, విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది కూడా ఏమంటే, ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి. మీరు ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చినారు, ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు, నెరవేర్చండి. వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టమని అడిగి వాళ్ళు ఇవాళ మీరు హామీ ఉల్లంఘిస్తే వాళ్ళు సమ్మెకు పోయే ఒక అనివార్య పరిస్థితి వస్తే దానికి వాళ్ళని నిందిస్తే ఎట్లా? అందుకే సమ్మెకు పూర్తి స్థాయిలో పోకూడదనే మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందుకొచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏం చేయాలో మరి తర్వాత మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు బాగా స్థిరంగా ఉందా రాజకీయం? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది బ్రదర్? ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పానంటే. అందుకే 43 సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఏ మనిషి కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సంతోషంగా లేడు. పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడు అంటే నేను ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మాకు డౌట్ వస్తుంది. ఆయన నిజంగా ఆయనలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు. నేను అసెంబ్లీలో కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఒక రాము ఉన్నాడు, ఒక రెమో ఉన్నాడు. ఒకడు అట్లా మాట్లాడతాడు, ఒకటి ఇట్లా మాట్లాడతాడు. ఒకడేమో అప్పు ఉడతలేదు అంటాడు, ఇంకోడేమో 1,70,000 కోట్ల అప్పు చేసిండు, నెలకు 10,000 కోట్ల అప్పు చేస్తున్నాడు. అందుకే ఎవరు కరెక్టో మాకు అర్థమవుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేయబట్టి నేను ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. పేపర్లో చూస్తే కానీ తెలియలేదట ఆయనకు సమరం డిక్లేర్ చేసిర్రు అని. ఉద్యోగులు యుద్ధం ప్రకటించిన అనేది పేపర్ చూసేదాకా ముఖ్యమంత్రికి తెలియలేదట. మరి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అసంతృప్తి తెలియదా? లేకపోతే ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందా? ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయం కానీ, వాళ్ళు చేసే పోరాటం విషయం కానీ పేపర్ చదివితే కానీ తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా? నేను అందుకే అడుగుతా ఉన్నా.
థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు సరిగ్గా 2022 తుమ్మల నాగేశ్వరరావు గారు అడగాల్సింది ప్రజలనో ప్రతిపక్షాలనో కాదు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు వరంగల్లో కిసాన్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం మేము. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పిన మాట తప్పు, రాహుల్ గాంధీకి రాజకీయం చేత కాదు, రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ చెప్పింది అనుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తేల్చుకోవాల్సింది రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారితో తప్ప మాతో కాదు. థ్యాంక్ యూ. ఎస్ సార్. Well, so far it has not come to our notice, sir. But if there is a process in which civilians can participate, we certainly should. See, as a country, we believe our security is paramount. Without a question, when it comes to a calamity, without a question, when it comes to national safety, I think it's important that all of us participate, cutting across party lines. It has not come to my notice, but if that is the case, and if people want to participate, I think they should be.